రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణానికి చెందిన పన్యాల శ్రీచరణ్ గత 6 నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. దీంతో వారి కుటుంబానికి ప్రభుత్వ విప్ స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సీఎం సహాయ నిధి నుంచి 5 లక్షల చెక్కును ఆదివారం బాధిత కుటుంబానికి అందజేశారు. సీఎం సహాయ నిధి నుంచి 5 లక్షల చెక్కు మంజూరీకి కృషి చేసి అందించిన స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు బాధిత కుటుంబ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మనిషి తీసుకురాలేదు కానీ ఆ రోజు బాగా ఆసుపత్రి ఖర్చు బాగా చెప్పింది. డబ్బు కూడా బాగానే అయిందని చెప్పాను. ఎవరు చెప్తే 5 నమస్తే. మా అబ్బాయి యాక్సిడెంట్లో చనిపోయాడు. సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టినందుకు మాకు ఎమ్మెల్యే గారు దగ్గరుండి మీకు హెల్ప్ చేస్తా అని చెప్పేసి చాలా ఖర్చు వచ్చింది. 30 లక్షలు ఖర్చు వచ్చింది. మా ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా దాని మీద దృష్టి పెట్టి మాకు 5 లక్షలు ఇవ్వడం జరిగింది. సీఎం రిలీఫ్ ఫండ్ కింద మా ఎమ్మెల్యే గారికి మరియు సీఎం ఎమ్మెల్యే ఆర్ శ్రీనన్న గారికి మరియు మన సీఎం రేవంత్ రెడ్డి గారికి మా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాను. దేశం కోసం, ధర్మం కోసం హిందూ జాతిని జాగృతి చేసేందుకు బజరంగ్ దళ్ కార్యకర్తలు సంసిద్ధంగా ఉండాలని సంఘం రాష్ట్ర కన్వీనర్ శివరాములు పిలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్లా గోదావరి కని కోదండ రామాలయంలో బజరంగ్ దళ్ త్రిశూల్ దీక్షలో ఆయన పాల్గొన్నారు. నూతనంగా సభ్యత్వం తీసుకున్న 400 మంది బజరంగ్ దళ్ దీక్షా పరులతో ఆయన ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం కోదండ రామాలయం నుండి ప్రారంభమైన శౌర్యయాత్ర పట్టణ వీధుల గుండా శోభయమానంగా సాగింది. హిందూ ధర్మ రక్షణ కోసం సైనికుల్లా బజరంగ్ దళ్ కార్యకర్తలు అహర్నిశలు పనిచేయాలని నాయకులు పిలుపునిచ్చారు. నారాయణ శ్రీరామ జయ రామ జయ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ శ్రీరామ్. జై శ్రీరామ్.
శివరాములు బజరంగ దళ్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్. ఈరోజు పెద్దపల్లి గోదావరిఖని జిల్లాలో బజరంగ దళ్ వేలాది మందిగా వచ్చి దేశం గురించి ధర్మం గురించి మేము కూడా పనిచేస్తాము అని ముందుకొచ్చి బజరంగ దళ్లో కార్యకర్తగా ఈరోజు వాళ్ళందరినీ స్వాగతం పలుకుతూ త్రిశూల్ దీక్ష అనే కార్యక్రమం ఇవ్వబోతూ ఉన్నాం. ఇది దేశం నలుమూలలా జరుగుతూ ఉంది. 700 జిల్లాలతో పాటు వేలాది మండలాల్లో కూడా ఈ కార్యక్రమం ఈ డిసెంబర్ మాసం చివరి వరకు శౌర్యయాత్ర పేరుతోని త్రిశూల్ దీక్ష ఇవ్వడం జరుగుతూ ఉంది. కార్యకర్తగా ఘటకునిగా చేరి దేశం గురించి ధర్మం గురించి నిరంతరం పోరాడుతూ తన యువకులను కూడా సంస్కారవంతులుగా తయారు చేయడానికి ఇది మొదటి మెట్టు. కాబట్టి దేశంలో జరుగుతున్నటువంటి అరాచకాలు, దేశంలో జరుగుతున్నటువంటి అత్యాచారాలు, దేశంలో జరుగుతున్నటువంటి మన పైన దాడులను తిప్పికొట్టడానికి ఒక సైన్యంలాగా హనుమంతుని యొక్క ఆదర్శం తీసుకొని, శివాజీ మహారాజు యొక్క తెగింపు తీసుకొని, వివేకానందుని యొక్క ఆలోచనలు తీసుకొని ఈరోజు కార్యకర్తలుగా చేరిన ఈ దేశం గురించి నిరంతరం నిస్వార్థంగా అపేక్షించకుండా నిస్వార్థంగా దేశం గురించే పనిచేయడానికి ముందుకొచ్చారు. వారికి నేను త్రిశూల్ దీక్ష ఇవ్వబోతాం. ఈ రోజున పెద్దపల్లి జిల్లా గోదావరిలో విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ్ ఆధ్వర్యంలో త్రిశూల్ దీక్ష కార్యక్రమం అనగా బజరంగ దళ్లో నూతన కార్యకర్తల్ని జాయిన్ చేసే కార్యక్రమాన్ని ఇవాళ తీసుకోవడం జరిగింది. కార్యక్రమాన్ని గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న 400 మంది కార్యకర్తల్ని ఈరోజు బజరంగ దళ్ జాయిన్ అవుతూ ఉన్నారు. ఇది హిందూ సమాజానికి ఒక మంచి సంకేతం. హిందుత్వం కోసం పనిచేయడానికి కార్యకర్తలు తయారైన కార్యకర్త హిందూ సమాజాన్ని కాపాడుకోవడం కోసం ఎంతకైనా తెగించి బార్డర్లో ఉన్న సైనికుడు అయితే ఇలా పనిచేస్తుంటాడో సమాజంలో అవిచ్ఛిన్నకర శక్తులను వ్యతిరేకించడానికి, మతోన్మాదులను వ్యతిరేకించడానికి కార్యకర్తలు పనిచేస్తూ ఉంటారు. ఈ దేశం కోసం, ధర్మం కోసం, దేశ ధర్మ రక్షణే లక్ష్యంగా పెట్టుకొని ఆ లక్ష్యం కోసం పనిచేసే బజరంగ దళ్ కార్యకర్తలుగా ఈ రోజున త్రిశూల్ దీక్ష తీసుకోవడం జరుగుతున్నది. శౌర్య యాత్ర పేరుతో శౌర్యాన్ని ఒక్కొక్క కార్యకర్తలో నింపి సేవా, సురక్ష, సంస్కారం అనే నినాదంతో హిందూ సమాజానికి సేవ, హిందూ సమాజానికి సురక్షితంగా ఉంచడం, హిందూ సమాజానికి యువతకు సంస్కారాన్ని అందించడం కోసం ఈ రోజున విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ్ దేశవ్యాప్తంగా పనిచేస్తుంది. అందుకోసమే ఈ కార్యకర్తలందరినీ రేపటి రోజున మంచి ఆలోచన విధానం కోసం తయారు చేస్తూ బజరంగ దళ్ ముందుకెళ్తా ఉన్నదని తెలుపుతూ జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. యాద ప్రసన్నలక్ష్మి వివాహం డిసెంబర్ 5న జరగనున్నది. అమ్మాయి వారి ఆర్థిక పరిస్థితులు బాగాలేని కారణంగా అబ్బాయి వారి గొప్ప మనస్సుతో పెళ్లి ఖర్చులు పెట్టుకొని పెళ్లి చేసుకోనున్నారు. అమ్మాయి తరఫున కనీస ఖర్చులకు డబ్బులు లేక తల్లి ధనలక్ష్మి అమ్మాయి పెళ్లికి సహకారం చేయాలని వేములవాడ చారిటబుల్ ట్రస్టును ఆశ్రయించింది. చారిటబుల్ ట్రస్టు మరియు ఇతర వాట్సాప్ గ్రూపులలో పోస్ట్ చేయగా 24 గంటల్లోపు దాతలు స్పందించి 15,501 రూపాయలు అందించడంతో ఆ డబ్బులను చక్రవర్తులు హరిప్రియ శ్రీనివాస్ దంపతులు అందించిన పట్టుచీర, 25 కిలోల బియ్యం అమ్మాయి తల్లి యాద ధనలక్ష్మికి అందజేశారు. మా కూతురు పెళ్ళి వేములవాడ ట్రస్ట్ వాళ్ళు అందరూ దయచేసి మా కూతురికి పట్టు చీర, బియ్యం, డబ్బులు ఇచ్చినారు. 15,000 ఇచ్చేదండి. చాలా సంతోషం. వాళ్ళందరి పేరున ధన్యవాదాలు చెప్తున్నా. లేదమ్మా, మీరు అట్లా బాధపడద్దు. ఆడపిల్ల పెళ్ళి అన్నప్పుడు అందరికి బాధ్యత ఉంటుంది. లే అట్లా అనద్దు అంతా ఓకే. సరే, కరీంనగర్ చెందిన యాదలక్ష్మి అనే తను వాళ్ళ కూతురు ప్రసన్నలక్ష్మి పెళ్ళి ఉందని మైవేములవాడ చారిటబుల్ ట్రస్ట్ని ఆశ్రయించడం జరిగింది. దానికి గాను పేదింటి అమ్మాయికి మన మైవేములవాడ చారిటబుల్ ఎంతోమందికి మనము దాతల సహకారంతో ఆర్థిక సహాయాన్ని, పట్టుచీరని, రైస్ని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా
మనకు దాతలు తోచిన విధంగా సహాయాన్ని అందించారు. వారికి పేరు పేరున ధన్యవాదాలు. వారికి ఎంతో తోడ్పాటుగా ఉంటుందని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఇలాంటి ఎన్నో కార్యక్రమాలకు మైవేమవాడ చారిటబుల్ ట్రస్ట్ మేము ముందుకు వెళ్తున్నందుకు మాకు సహకరిస్తున్న దాతలందరికీ కూడా మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇలాంటి పేదింటి అమ్మాయిలకు చేయడం అనేది ఎంతో గర్వకారణం. అది అందరి అదృష్టం. మీరు ఎవరైనా దాతలు సహాయం చేసిన వారికి కూడా మనస్ఫూర్తిగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇలాంటి ఇంకా ముఖ్యమైన ఇంకా ఎన్నెన్నో కార్యక్రమాల్లో మా మైవేమవాడ చారిటబుల్ ట్రస్ట్కు మీరు సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దాతలు నిజంగా ఈ పేదింటి అమ్మాయి పెళ్లికి అంటే దిగువ మధ్యతరగతి కుటుంబంలో ఉండి కూడా ఒక పురోహితం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న చక్రవర్తుల శ్రీనివాస్ దంపతులు కూడా ఎంతో ముందుకొచ్చి మేము ఉన్నామంటూ వీరికి రైస్ని, పట్టు చీరని, గాజులని వాళ్ళు ఇవ్వడం జరిగింది. నిజంగా గర్వకారణం. ఎందుకంటే పురోహితం చేసుకుంటూ కుటుంబాన్ని వెళ్ళదీసుకుంటున్న వాళ్ళు కూడా మైవేమవాడ చారిటబుల్ ట్రస్ట్ని చూసి మేము చేస్తున్న కార్యక్రమానికి వాళ్ళు ఆకర్షితులై వారు కూడా ముందుకొచ్చి సహాయం అందించినందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జూబ్లీహిల్స్ నియోజకవర్గం రాహ్మత్ నగర్ డివిజన్ హెచ్ఎఫ్ నగర్ ఫేజ్ 2లో సెంట్రింగ్ యూనియన్ ఆదివారం సభ్యులు సమావేశం ఏర్పాటు చేశారు. గ్రేటర్ హైదరాబాద్ సెంట్రింగ్ యూనియన్ అధ్యక్షుడు మహమ్మద్ అహ్మద్ మాట్లాడుతూ సెంట్రింగ్ కార్మికులు పనిచేసేటప్పుడు ప్రమాదం జరిగితే ప్రభుత్వం 10 లక్షల రూపాయలు సహాయం అందించాలని, ఇన్సూరెన్స్ యూనియన్ ఆఫీసు ఏర్పాటు చేయాలని తెలిపారు. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి సపోర్ట్ చేసి మా యొక్క సెంట్రింగ్ యూనియన్ సభ్యులకు న్యాయం జరిగేలా చూడాలని తెలిపారు. फातिमा नगर सेंट्रिंग यूनियन प्रेसिडेंट अहमद भाई बात कर रहा हूँ मैं। और 12 महीनों से अल्हम्दुलिल्लाह हमारी ऑफिस में अच्छा काम करे। इंशाल्लाह आगे आने वाले टाइम में भी ऐसे ही काम करेंगे। और गवर्नमेंट से थोड़े प्रॉब्लम आया हमारे को, हर अमास को काम बंद करना बोल के कांग्रेस गवर्नमेंट से भी हम लोग लेटर देने वाले सीएम साहब को। इंशाल्लाह आने वाले महीना 2 महीने में सीएम साहब को भी लेटर देंगे। हर अमास को काम बंद करना, जैसा गवर्नमेंट हॉलीडे इतवार के दिन बंद करते, हमारी पहचान हर अमास को काम बंद करना बोल के, अमास के दिन काम बंद करना बोल के हम लोग ये सीएम साहब को और मिनिस्टर को लोग लेटर देने वाले हैं। और उसी तरह हमारे को इससे पहले भी हम दूसरे पार्टियों में भी काम करें, हमारी यूनियन भी बहुत सपोर्ट करे। और परसों के इलेक्शन में भी हमारी यूनियन फुल सपोर्ट, हमारे जितने लेबर है हमारे रहमत नगर में जुबलीस कॉन्स्टिट्यूंसी में जितने लोग आए कांग्रेस गवर्नमेंट को सपोर्ट करें हम लोग। तो हम लोग हमारे से काम तो बराबर ले रहे, पर उसका बेनिफिट्स हमारे को नहीं हो रहा। हमारे ऑफिस को जगह नहीं है, कम से कम 1000-1500 आदमी आए, लेबरों को कभी मीटिंग करने का है, कुछ बैठक करना है तो जगह नहीं है। गवर्नमेंट से रिक्वेस्ट कर रहे और सीएम साहब से भी रिक्वेस्ट कर रहे। हमारे रहमत नगर डिवीजन कारपोरेटर सीएन रेड्डी साहब को भी बोले, इससे पहले भी लेटर दिए, इंशाल्लाह फिर भी लेटर देने वाले हम लोग। तो हमारे को ऑफिस को जगह होना और ऐसे कार्ड होना बोल के, और जो गिर गए तो जो गिर के मर गया उसको 6,20,000 रुपये दे रहे, 10 लाख रुपये देना बोल के उसको भी डिमांड कर रहे। बाहर स्टेट से जो काम कर रहे हैं लोग आ गया, गिर गया, मर गया तो उन लोगों को पैसे नहीं दे रहे। उन लोगों को भी कुछ अमाउंट देना, उन लोगों को भी जैसा हमारे तेलंगाना के स्टेट वालों को दे रहे, अदर स्टेट वालों को भी वही 10 लाख रुपये बराबर उन लोगों को भी देना बोल के हमारे हबीब फातिमा नगर यूनियन ऑफिस के जितने नंबरशिप है पूरे कमेटी वालों के तरफ से पूरे लोगों का चर्चा ये हो रहा है कि पूरे लोग ये थोड़े डिमांड्स है, डिमांड्स पूरे करना गवर्नमेंट बोल के गवर्नमेंट से रिक्वेस्ट है। నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం తుఫానుగా బలపడింది. ఈ తుఫానుకు ఫెంగల్గా నామకరణం చేశారు. ఉత్తర వాయువ్య దిశగా ఫెంగల్ తుఫాన్ పయనించనుంది. ప్రస్తుతం పుదుచ్చేరికి 270 కిలోమీటర్లు, చెన్నైకి 300 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. రేపు మధ్యాహ్నానికి ఉత్తర తమిళనాడు పుదుచ్చేరి తీరాల సమీపంలో కరైకాల్, మహాబలిపురం మధ్య పుదుచ్చేరి దగ్గరలో తుఫానుగా తీరం దాటే అవకాశం ఉన్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో మద్య మానేరు భూములు కోల్పోయిన రైతులకు యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ఇక్కడ ఈ ప్రాంతంలో కారిడార్ ఏర్పాటు చేస్తామని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో వాగ్దానంలో భాగంగా హామీ ఇవ్వడం జరిగింది. అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం పూర్తి కావస్తున్నా ఇప్పటికీ ఆ కారిడార్కి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి చర్యలకు పూనుకోలేదని, మద్య మానేరు భూములు ఇచ్చి సర్వం కోల్పోయిన యువతకు ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకుని నిర్వాసితులకు అండగా నిలబడి కారిడార్ ఏర్పాటు చేయాలని మండల సిపిఎం శాఖ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. మిడ్ మానేర్ నిర్వాసితులకు కారిడార్ ఏర్పాటు చేయాలి. మిడ్ మానేర్ నిర్వాసితులకు కారిడార్ ఏర్పాటు చేయాలి. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. యుద్ధ ప్రాతిపదికన కారిడార్ ఏర్పాటు చేయాలి. యుద్ధ ప్రాతిపదికన కారిడార్ ఏర్పాటు చేయాలి. జిందాబాద్ సిపిఎం. ఈ ప్రభుత్వం చెల్లిస్తున్న 5,04,000 రూపాయలు ఏదైతే ఉందో పారదర్శకంగా చెల్లించాలి. ఈ ప్రభుత్వం చెల్లిస్తున్నటువంటి 5,04,000 రూపాయలు పారదర్శకంగా చెల్లించాలి. ఇల్లు లేని అర్హతలు ఉన్న వారికే కేటాయించాలి. ఇల్లు లేని అర్హతలు ఉన్న వారికి కేటాయించాలి. మిడ్ మానేర్ నిర్వాసితులకు కారిడార్ ఏర్పాటు చేయాలి. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. ప్రభుత్వం మొండి వైఖరి నశించాలి. జిందాబాద్ సిపిఎం. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.